ఫస్ట్ పార్ట్‌లో చూసినట్టు యావో తనకి ప్రామిస్ చేస్తుంది. షెన్ మాటలు విన్న తర్వాత యావో కళ్ళలో కూడా ఒక ఆశ కనిపిస్తుంది. తనకి షెన్ పైన చాలా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడు డేంజర్‌లో ఉన్నా షెన్ ఎప్పుడూ తనని కాపాడుతూ వస్తున్నాడు. తర్వాత సీన్ మారుతుంది. షెన్ తన ఇంట్లో తన టై కట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడే యాంగ్ లూయి అక్కడికి వస్తుంది. యాంగ్ లూయి షెన్ దగ్గరకు వచ్చి తనకి టై కట్టడానికి చూస్తుంది. కానీ అప్పుడే యావ్ అక్కడికి వస్తుంది. అలా వాళ్ళిద్దరిని కలిసి చూసి యావ్ తప్పుగా అర్థం చేసుకుంటుంది. యావో షెన్ ఇంట్లో ఉండడం చూసి యాంగ్ లూయి చాలా షాక్ అవుతుంది. షెన్ని తను మీ ఇంట్లో ఏం చేస్తుంది అని అడుగుతుంది. దానికి షెన్, నేను యావ్ మాట విన్నాను, ఇకపై తను మనతో సి ఫ్యామిలీ కేసుని సాల్వ్ చేస్తుంది అని అంటాడు. అప్పుడే షెన్ యాంగ్ లూయి చేతిలో నుంచి తన టై లాక్కొని యావ్ వైపుగా వెళ్తాడు. షెన్ యావ్ దగ్గరకు వచ్చి తన టైని ఇచ్చి దీన్ని కట్టడానికి నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. షెన్ మాట విని యావ్ టై కట్టడానికి చూస్తుంది. కానీ షెన్ తనకంటే చాలా పొడవుగా ఉంటాడు. అందుకని యావ్కి తను అందడు. కానీ ఎలాగోలా గెంతి షెన్ మెడకి టై కడుతుంది. యావ్కి టై కట్టడం కూడా రాదు. అందుకే తను చాలా చెత్తగా టైని కడుతుంది. కానీ షెన్కి ఆ టై చాలా బాగా నచ్చింది. ఎందుకంటే యావ్ కట్టింది కాబట్టి. అతను టైని చూసి నవ్వుతాడు. యావ్ జుట్టు నిమురుతాడు. ఇదంతా చూసి యాంగ్ లూయి కూడా చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. తర్వాత షెన్ యావ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. మనం చూస్తే షెన్ యావ్ని పైకి తీసుకెళ్ళి తనకి వెపన్స్ని యూజ్ చేయడంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. దానివల్ల యావ్ బలంగా మారుతుంది. ఆపద సమయంలో తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు అని. వెపన్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు యావ్ చాలా భయపడుతుంది. అందుకే షెన్ తనని పట్టుకుని తన చేతులతో తనకి వెపన్ వాడడం నేర్పిస్తాడు. యావ్ మొదటిసారి చాలా బాగా గురిపెడుతుంది. అందుకే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక హ్యాపీగా షెన్ని హక్ చేసుకుంటుంది కూడా. షెన్ కూడా యావ్ని హక్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ తను నడుం పట్టుకోవడానికి థింక్ చేస్తూ ఉంటాడు. అలా తలపై నిమ్ముతాడు. కానీ అప్పుడే యావ్ సిగ్గుపడి షెన్ నుంచి దూరంగా జరిగి కిందికి వస్తుంది. తర్వాత కింద చూస్తే షెన్ సెక్రటరీ అక్కడ కూర్చుని ఉంటాడు. అందుకే తను షెన్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత షెన్ కూడా కిందికి వస్తాడు. యావ్ అలా నవ్వుతూ ఇంకొకరితో మాట్లాడడం చూసి తనకి చాలా జెలసీగా అనిపిస్తుంది. షెన్ యావ్ దగ్గరకు వచ్చి జెలసీగా, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా అని అంటాడు. యావ్ తనకి జోకర్ అంటే షెన్ సెక్రటరీ చాలా క్యూట్ అని చెబుతుంది. షెన్ యాంగ్ లూయి చిన్నప్పటి నుంచి ఒకరితో ఒకరు ఉన్నారని జోకర్ తనకి చెప్పిన విషయం యావ్కి గుర్తుకొస్తుంది. యాంగ్ లూయి షెన్ని చాలా కాలం నుంచి లవ్ చేస్తూ ఉంటుంది. నేను యాంగ్ లూయికి సరిపోను అని తను అనుకుంటుంది. షెన్ కూడా యాంగ్ లూయిని ఇష్టపడ్డాడేమో అని తను అనుకుంటుంది. అందుకే తను షెన్ని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ మారుతుంది. నెక్స్ట్ డే షెన్ తన సోఫాలో కూర్చుని ఉంటాడు. అప్పుడే యాంగ్ లూయి అక్కడికి వచ్చి షెన్ తలని నొక్కడం మొదలు పెడుతుంది. నేను ఇలా నీ తలని నొక్కితే నీకు బాగుంటుంది కదా అని అంటుంది. కానీ అప్పుడే షెన్ యాంగ్ లూయి పైన కోపంగా తన చేయి పట్టుకుని ఆపడానికి చూస్తాడు. అప్పుడే యావ్ కూడా అక్కడికి వస్తుంది. షెన్ యాంగ్ లూయి చేయి పట్టుకుని ఉండడం చూసి తను చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. నేనిప్పుడు రిచ్ అయిన సి ఫ్యామిలీ కూతుర్ని కాదు. షెన్ నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? షెన్ యాంగ్ లూయి ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని యావ్ అనుకుంటుంది. షెన్ యావ్ని చూస్తాడు. తను బయటికి వెళ్తూ ఉంటుంది. అందుకే తను యావ్తో పదని నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు. కానీ యావ్ వద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ తన వెనకాల వెళ్ళడానికి చూస్తాడు. కానీ అప్పుడే యాంగ్ లూయి తన చేయి పట్టుకుని ఆపేస్తుంది. ఇది చూసి షెన్ కోపంగా యాంగ్ లూయి నుంచి తన చేతిని విడిపించుకుని తన మెడ పట్టుకుని నువ్వు నా పనుల్లో తల దూచుకొని అంటాడు. యాంగ్ లూయి తనకి, నేను ఇన్ని సంవత్సరాలు నీతో పాటే ఉన్నాను, నేను ఎప్పుడూ నీకు అండగా ఉన్నాను, కానీ నీకు యావ్ గురించి మాత్రమే పట్టింది, తను నీకు అంత ముఖ్యమా అని అడుగుతుంది. షెన్ కోపంగా, నువ్వు నా గర్ల్కి దూరంగా ఉండు అని అంటాడు. అలా యాంగ్ లూయిని సోఫా పైన తోసేసి యావ్ వెనకాలే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనం చూస్తే యావ్ తన డాడీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఒక క్లబ్లో జాబ్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. కానీ ఆ క్లబ్లో కొంతమంది యావ్తో బ్యాడ్గా బిహేవ్ చేస్తారు. యావ్ వాళ్ళని తప్పించుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళు యావ్ని వెళ్ళనివ్వకుండా బలవంతంగా తమతో కలిసి డ్రింక్ చేయమని అడుగుతారు. యావ్ వాళ్ళ మాట వినదు. అందుకే వాళ్ళు యావ్ మీద దాడి చేస్తారు. యావ్ కూడా వాళ్ళతో ఫైట్ చేసి అందరినీ ఓడిస్తుంది. కానీ అప్పుడే ఒక పర్సన్ వెనుక నుంచి వచ్చి యావ్ చేయి పట్టుకుంటాడు. ఇప్పుడు యావ్ ఆపదలో పడుతుంది. అప్పుడే ఒక పర్సన్ యావ్ పైన దాడి చేయడానికి చూస్తాడు. షెన్ కూడా దూరం నుంచి ఇదంతా చూసి వెంటనే యావ్ దగ్గరకు వచ్చి తనని కాపాడడానికి చూస్తాడు. కానీ షెన్ కంటే ముందే యావ్ సీనియర్ అక్కడికి వస్తాడు. అతను యావ్ని వాళ్ళ నుంచి కాపాడతాడు. సీనియర్ పేరు వినగానే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీనియర్ యావ్కి తన జాకెట్ వేసి, నీ చేతులకు చాలా గాయాలయ్యాయి,
పద నా ఇంటికి తీసుకెళ్ళి నీ గాయాలకి మందు పెడతాను అని అంటాడు. అతను యావ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి యావ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే షెన్ అక్కడికి వస్తాడు. అతను సీనియర్ చేయి పట్టుకుని కోపంగా యావ్ నీతో ఎక్కడికి రాదు అని అంటాడు. యావ్ సీనియర్ జాకెట్ వేసుకుని ఉండడం షెన్ చూస్తాడు. అందుకే తను జెలసీగా యావ్ పై నుంచి సీనియర్ జాకెట్ తీసి నేలకేసి విసిరి పడేస్తాడు. యావ్కి తన జాకెట్ని వేస్తాడు. ఇది చూసి సీనియర్ షెన్తో అసలు నువ్వు ఎవరివి అని అడుగుతాడు. సీనియర్ యావ్తో ఇతనెవరు చెప్పు అని అంటాడు. యావ్ భయపడుతూ సీనియర్తో అబద్ధం చెబుతుంది. షెన్ తన కజిన్ అని చెబుతుంది. ఇది విన్న తర్వాత షెన్కి నవ్వొస్తుంది. అతను యావ్ దగ్గరకు వచ్చి కజిన్ నువ్వు నిజంగా చెప్తున్నావా అని అంటాడు. యావ్ తనకి మా బంధం గురించి వివరించడం కొద్దిగా కష్టం, మనుషులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెబుతుంది. యావ్ అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తుంది. కానీ అప్పుడే షెన్ తన మెడ పట్టుకుని కిస్ చేస్తాడు. ఇది చూసి సీనియర్ చాలా షాక్ అవుతాడు. యావ్ కూడా తన నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ షెన్ తన నుంచి దూరం చేయకుండా మరింత గట్టిగా కిస్ చేస్తాడు. యావ్ని కిస్ చేసిన తర్వాత షెన్ సీనియర్తో యావ్ సరదాగా అనింది, నిజానికి నా గర్ల్ ఫ్రెండ్ నా మీద కోపంగా ఉంది అని అంటాడు. అప్పుడే యావ్కి కూడా షెన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ దొరుకుతుంది. అందుకని తను షెన్ని వదిలి అతని నుంచి దూరంగా పారిపోతూ ఉంటుంది. కానీ వెంటనే షెన్ తనని పట్టుకుంటాడు. తర్వాత షెన్ తనని బలవంతంగా ఎత్తుకుంటాడు. సీనియర్ జస్ట్ చూస్తూ ఉండిపోతాడు. సీనియర్ షెన్ని ఆపాలనుకుంటాడు. కానీ అప్పుడే షెన్ సెక్రటరీ సీనియర్తో నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలీదు, నీ హద్దుల్లో ఉండడం మంచిది అని అంటాడు. తర్వాత చూస్తే షెన్ యావ్ని బెడ్ పైన కూర్చోబెడతాడు. యావ్ కాళ్ళకు చాలా గాయాలై ఉంటాయి. అందుకే తను యావ్ కాళ్ళకి మందుని పెడుతూ ఉంటాడు. యావ్ వద్దని అంటుంది. కానీ షెన్ మంచి అమ్మాయిలాగా సైలెంట్గా నేను చెప్పింది విను అని అంటాడు. ఇక ఈరోజు నువ్వు నన్ను 4 సార్లు రిజెక్ట్ చేసావని అంటాడు. అప్పుడే యావ్ తనకి యాంగ్ లూయి నన్ను మీతో ఇలా చూసి తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని అంటుంది. ఇది విన్న తర్వాత షెన్ షాక్ అయ్యి యావ్తో యాంగ్ లూయితో నాకేం సంబంధం అని అడుగుతాడు. అప్పుడే యావ్ తనకి ఈరోజు మార్నింగ్ నేను మీరిద్దరూ కిస్ చేసుకోవడం చూశాను అని చెబుతుంది. షెన్ షాకింగ్గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను యాంగ్ లూయిని ఎప్పుడు కిస్ చేశాను అని అంటాడు. యావ్కి కూడా తను తప్పుగా అర్థం చేసుకున్నానని తెలుస్తుంది. కానీ అప్పుడే షెన్ తనతో నువ్వు జెలసీగా ఉన్నావా అని అడుగుతాడు. యావ్ తనకి ఏం కూడా ఆన్సర్ ఇవ్వదు. షెన్ తన జుట్టు నిమురుతూ ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు. ఇది చెప్పి షెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తను తన సెక్రటరీతో ఈరోజు ఆ బార్లో ఉన్న సీనియర్ గురించి నాకు అన్ని డీటెయిల్స్ ఇవ్వు అని అంటాడు. షెన్ సెక్రటరీ సీనియర్ పేరు జంగ్, అతనే ఆ బార్కి ఓనర్ అని చెబుతాడు. అప్పుడే షెన్ ఆ జంగ్ స్టూడెంట్ లాగా లేడు, నాకు తన మీద డౌట్గా ఉంది, నాకు అతని గురించి ఇంకా ఎక్కువగా ఇన్ఫో తీసుకునిరా అని అంటాడు. తర్వాత సీన్ మారుతుంది. షెన్ నిన్న యావ్ని ఇబ్బంది పెట్టి దాడి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నిన్న ఆ పర్సన్స్ని శిక్షించడానికి షెన్కి ఛాన్స్ దొరకలేదు. అందుకే షెన్ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఈరోజు వాళ్ళని శిక్షిస్తాడు. నిన్న యావ్ని గాయపరిచినందుకు షెన్ వాళ్ళని చాలా దారుణంగా కొడతాడు. తర్వాత షెన్ వాళ్ళని వెళ్ళిపోమ్మని చెబుతాడు. ఇక షెన్ అక్కడ చాలా డ్రంక్ అవుతాడు. షెన్ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. అందుకే బార్ టెండర్ యావ్కి కాల్ చేస్తాడు. కానీ యాంగ్ లూయి ముందుగానే అక్కడికి షెన్ని తీసుకెళ్ళడానికి వస్తుంది. ఇక్కడ బార్ టెండర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత యావ్ కూడా షెన్ కోసం చాలా కంగారు పడుతుంది. వెంటనే అక్కడికి వస్తుంది. అప్పుడే యావ్ తన కళ్ళ ముందే యాంగ్ లూయిని షెన్ని చూసుకుంటూ అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉండడం చూస్తుంది. యావ్ని అక్కడ చూసిన తర్వాత యాంగ్ లూయి తనతో నువ్వు ఇంటికెళ్ళు, షెన్ని నేను చూసుకుంటాను అని అంటుంది. ఆమె షెన్ని యావ్ ముందు నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే షెన్ యావ్ చేపట్టుకుంటాడు. దాంతో షెన్ తనతోనే ఉండాలనుకుంటున్నాడని యావ్ అర్థం చేసుకుంటుంది. అందుకే తను యాంగ్ లూయితో ఈరోజు షెన్ని నేను చూసుకుంటాను అని అంటుంది. ఇక యాంగ్ లూయి యావో ఇద్దరూ షెన్ని అతని బెడ్రూమ్కి తీసుకుని వస్తారు. షెన్ తన బెడ్రూమ్కి రాగానే యాంగ్ లూయిని తన నుంచి దూరంగా తోసేసి యావ్ని తన దగ్గరికి లాక్కుని తనతో పాటు బెడ్ మీద పడేసుకుంటాడు. తర్వాత తను యావ్ని తన దగ్గరికి తీసుకుని కిస్ చేస్తాడు. యావ్ షెన్ని తన నుంచి దూరం చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అది సాధ్యం కాదు. షెన్ యావ్కి అంత దగ్గరగా ఉండడం చూసి యాంగ్ లూయి చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని యావ్ తనని ఆపడానికి చూస్తుంది. కానీ యాంగ్ లూయి తన మాట ఏమీ వినకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యాంగ్ లూయి వెళ్ళిపోయిన తర్వాత యావ్ షెన్ చేతులకు చాలా గాయాలయ్యాయని చూస్తుంది. నిన్న యావ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షించేటప్పుడే షెన్ చేతులకు చాలా గాయాలవుతాయి. యావో షెన్ చేతులకైన గాయాలని చూసి వాటి మీద మందు పెడుతుంది.
షెన్కి మందు పెడుతూ యావో నేను నిన్ను కలిసినప్పుడల్లా నీకు గాయాలవుతున్నాయని అనుకుంటూ ఉంటుంది. తర్వాత సీన్ మారుతుంది. నెక్స్ట్ డే యావో తన చేతులతో షెన్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఆ విషయం ఒక నోట్లో రాసి షెన్కి చెప్పి తను కాలేజ్కి వెళ్తుంది. ఇక యావ్ తన కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే దారిలో ఎవరో తనని కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం షెన్కి కూడా తెలుస్తుంది. వెంటనే తన సెక్రటరీతో చెప్పి యావ్ లొకేషన్ని తెలుసుకుంటాడు. యావ్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, యాంగ్ లూయీనే. ఎందుకంటే తను షెన్ని చాలా లవ్ చేస్తూ ఉంటుంది. షెన్ని ఇంకొకరితో చూసి భరించలేకపోయింది. షెన్ యాంగ్ లూయీతో నీలో అంత ప్రత్యేకత ఏముంది? నాకు షెన్తో 15 ఏళ్ళు వయసు నుంచే పరిచయం ఉంది. నేను షెన్తో ఇన్ని ఇయర్స్గా ఉన్నాను. నువ్వు సడన్గా మధ్యలో వచ్చి అతన్ని నాలుంచి లాక్కోలేవని అంటుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు షెన్కి మధ్య ఏం లేదు. షెన్ నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాడని యావో భయపడుతూ చెబుతూ ఉంటుంది. అప్పుడే యాంగ్ లూయీ తన మనసులో యావో నువ్వు ఎంతటి మూర్ఖురాలివి. షెన్ నిన్ను ఎప్పుడు అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ వచ్చాడు. షెన్ నీ వెనక నీకోసం ఎన్ని పోరాటాలు చేశాడో నీకు తెలీదు. నీకోసం తన బాడీలో ఎన్ని గాయాలు చేసుకున్నాడు. షెన్ నిన్ను తన ప్రపంచంగా చేసుకున్నాడు. కానీ ఈ విషయం మాత్రం నీకు తెలియనే తెలియదు కదా అని అనుకుంటుంది. తర్వాత యాంగ్ లూయీ కోపంగా యావ్తో అసలు షెన్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. యావో అతను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అని చెబుతుంది. ఇది విన్న యాంగ్ లూయీ నవ్వుతూ ఉంటుంది. అలా యావ్తో షెన్ ఏ సెక్యూరిటీ ఆఫీసర్ కాదు, అతను ఈ వరల్డ్లోనే అతిపెద్ద సీక్రెట్ సొసైటీ బ్లాక్ వాటర్కి లీడర్ అని చెబుతుంది. కానీ అప్పుడే యావ్ని కాపాడడానికి షెన్ కూడా అక్కడికి వస్తాడు. షెన్ని చూసిన యాంగ్ లూయీ మనం ఇన్ని ఇయర్స్గా కలిసే ఉన్నాం, ఎప్పుడూ ఒకరికొకరం అండగా ఉన్నాం. కానీ ఈ పిల్లలు ఏముంది, నువ్వు నా ఫీలింగ్స్ని దీనికోసం తీసేస్తున్నావని అంటుంది. షెన్ ఆమెతో నేను నిన్ను ప్రేమించను, నేను నిన్ను ఆ విధంగా ఎప్పుడు చూడలేదు, నువ్వు జస్ట్ నాకు బిజినెస్ పార్ట్నర్వి మాత్రమే అని అంటాడు. ఇది విన్న తర్వాత యాంగ్ లూయీ షెన్తో కోపంగా నువ్వు ఈ పిల్లని ప్రేమిస్తే నేనెప్పటికీ నీకు తనని దక్కనివ్వను, నేను తనని నీ నుంచి లాక్కుంటాను అని అంటుంది. ఇది చెప్పిన తర్వాత యాంగ్ లూయీ ఆ మీద దాడి చేయబోతూ ఉంటుంది. అప్పుడే షెన్ తన వెపన్ని యాంగ్ లూయీ వైపుగా పెట్టి ప్లీజ్ నిన్ను గాయపరచడానికి బలవంతం చేయకు అని అంటాడు. యాంగ్ లూయీ షెన్ మాట వినకుండా యావ్ మీద దాడి చేయబోతూ ఉంటుంది. కానీ అంతకుముందే షెన్ యావో ప్రాణం కాపాడడానికి యాంగ్ లూయీ మీద దాడి చేస్తాడు. దాంతో యాంగ్ లూయీ బ్యాలెన్స్ తప్పి ఒక బిల్డింగ్ నుంచి కింద పడిపోతూ ఉంటుంది. ఇది చూసి వెంటనే యావ్ షెన్ యాంగ్ లూయీ తన చేతిని పట్టుకుని తనని కింద పడకుండా కాపాడుతూ ఉంటాడు. ఇది చూసి యాంగ్ లూయీ షాక్ అవుతుంది. యావ్తో నేను నిన్ను చంపాలనుకున్నాను, నువ్వు నన్ను కాపాడుతున్నావని అంటుంది. అప్పుడే యావ్ ఆమెతో నువ్వు ఈ టీంకి చాలా ఇంపార్టెంట్, నువ్వు లేకుండా మేమేమీ చేయలేమని అంటుంది. యాంగ్ లూయీ కళ్ళలో సిగ్గు కనిపిస్తుంది. తను యావ్తో నువ్వు షెన్ ఒకరితో ఒకరు హ్యాపీగా ఉండండి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, లేదంటే నేను ప్రశాంతంగా బతకలేను అని అంటుంది. తర్వాత షెన్ యాంగ్ లూయీతో కోపంగా ముందు నువ్వు పైకి రా, నాతో మాట్లాడు, నేను నిన్ను కాపాడుతాను అని అంటాడు. కానీ అప్పుడే మిస్టర్ ఫెంగ్ మనిషి అక్కడికి వస్తాడు. వాళ్ళ ముగ్గురిని ఈ పరిస్థితిలో చూసి దాన్ని ఛాన్స్గా తీసుకుని షెన్ మీద దాడి చేస్తాడు. అప్పుడే షెన్ తన చేతులతో అతన్ని ఆపేస్తాడు. షెన్ ఒక చెయ్యి ఆ అటాకర్ని ఆపడంలో, ఇంకో చెయ్యి యాంగ్ లూయీని పట్టుకోవడంలో ఉంటుంది. అందుకే యావ్ తనకి నువ్వు వెళ్ళి ఆ అటాకర్ని చూసుకో, నేను యాంగ్ లూయీని పట్టుకుంటానని చెబుతుంది. యావ్ మాట విని షెన్ ఆ అటాకర్తో ఫైట్ చేసి అతన్ని ఓడిస్తాడు. ఇంతలో షెన్ సెక్రటరీ కూడా వచ్చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే యావ్ ఒక్కతే యాంగ్ లూయీని పట్టుకోలేకపోతూ ఉంటుంది. తన చేతుల్లో నుంచి యాంగ్ లూయీ జారిపోబోతూ ఉంటుంది. కానీ అప్పుడే సెక్రటరీ వచ్చి యాంగ్ లూయీని పట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి యాంగ్ లూయీని సేవ్ చేస్తారు. తర్వాత సీన్ మారుతుంది. అందరూ గాయాలతో షెన్ ఇంట్లో కూర్చుని ఉంటారు. అక్కడే ఒక డాక్టర్ కూడా వస్తాడు. అందరినీ అలా గాయాలతో చూసి షాక్ అవుతాడు. అలా వాళ్ళతో మీ గ్యాంగ్ మొత్తం యుద్ధానికి వెళ్ళిందా ఏంటి? సరే ఇప్పుడు చెప్పండి, ముందు ఎవరిని చెక్ చేయాలి అని అంటాడు. కానీ అప్పుడే యావ్ డాక్టర్తో ముందుగా సిస్టర్ యాంగ్ లూయీని అని అంటుంది. షెన్ యావ్ని అని అంటాడు. తర్వాత యాంగ్ లూయీ ముందు షెన్ ఇంకా యావ్ని చూడండి అని అంటుంది. అప్పుడే షెన్ మేనకోడలైన ఇవా వాళ్ళ మాటలు విని చప్పట్లు కొడుతూ ఉంటుంది. తర్వాత తను కొద్దిసేపటి క్రితం మీరు ఒకరి ప్రాణం కోసం ఒకరు పోరాడడం నా కళ్ళతో చూడకపోతే ఇప్పుడు మీ ప్రేమని చూసి నా కళ్ళలో నీళ్ళొచ్చేవని అంటుంది. ఇక షెన్పై దాడి చేసిన మాస్క్ మ్యాన్ గోడ వైపు తిరిగి కూర్చున్న తన బాస్ మిస్టర్ ఫెంగ్ దగ్గరికి వెళ్తాడు. ఆ మాస్క్ మ్యాన్ వచ్చిన తర్వాత మిస్టర్ ఫెంగ్ ఆ మాస్క్ మ్యాన్ వైపుగా తిరుగుతాడు. మిస్టర్ ఫెంగ్ ఇంకెవరో కాదు, ఆ సీనియర్ జాంగ్ అని మనకి తెలుస్తుంది. తర్వాత ఫెంగ్ మనిషి అతనికి మేము షెన్ని చంపలేకపోయామని చెబుతాడు. ఇది విన్న తర్వాత ఫెంగ్
చాలా కోపంగా తన చేతులతో గ్లాస్ని పగలగొట్టేస్తాడు. తర్వాత అతను యావో షెన్ నిన్ను ఇక నా నుంచి ఇంకెంతకాలం కాపాడగలడో నేను కూడా చూస్తాను అని అనుకుంటాడు. ఇక్కడ యావో కోపంగా షెన్తో, నువ్వు నీ ఐడెంటిటీని నా నుంచి ఎందుకు దాచావు? నీ దృష్టిలో నన్ను నేను కాపాడుకోలేని ఒక పసిపిల్లనా అని అంటుంది. కానీ అప్పుడే షెన్ తనని కిస్ చేసి, నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలుసా? యాంగ్ లూయి నిన్ను గాయపరచడం చూసినప్పుడు నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా అని అంటాడు. ఇది విన్న తర్వాత యావ్ కళ్ళలో నీళ్ళొస్తాయి. అలా ఏడుస్తూ నువ్వు పిచ్చోడివి అని అంటుంది. కానీ అప్పుడే షెన్ స్పృహ కోల్పోతాడు. షెన్కి చాలా గాయాలవుతాయి. షెన్ పరిస్థితి చూసి యావ్ డాక్టర్ని పిలుస్తుంది. షెన్ని చూశాక డాక్టర్ యావ్తో, షెన్కి కొన్ని ఎముకలు విరిగాయి, అందుకే అతను నొప్పి కారణంగానే ఇలా పడిపోయాడని చెబుతాడు. ఇక కొన్ని డేస్ తర్వాత యావ్ అందరి కోసం వంట చేసి ఉంటుంది. సెక్రటరీ యావ్తో, నువ్వు వండిన వంట తిని ఎన్ని రోజులైందో అని అంటాడు. ఇక షెన్ యావ్ని తన దగ్గర కూర్చోమని చెబుతాడు. యావ్ షెన్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. తర్వాత షెన్ తన చేతులతో తనకి ఫుడ్ని అందిస్తూ యావ్తో, నువ్వు ఇంకా చిన్నదానివి, నువ్వు ఎక్కువ తినాలి అని అంటాడు. అప్పుడే సెక్రటరీ, ఫెంగ్ మనిషి బాస్ గురించి ఇన్ఫో తెలుసుకోవడానికి మేము కావాలనే వెళ్ళనిచ్చాము, కానీ అతను జంగ్ గ్రూప్లోకి వెళ్ళాడు. జంగ్ గ్రూప్ చైర్పర్సన్ నీకెవరో తెలుసా అని అంటాడు. అప్పుడే యావో, జంగ్ గ్రూప్ చైర్పర్సన్ నా సీనియర్ జాంగ్ అని అంటుంది. తర్వాత సెక్రటరీ షెన్తో, బాస్ ఫూబాయ్ మాట్లాడుతున్న పర్సన్ కూడా యావ్ సీనియర్ మిస్టర్ జాంగ్ అని అంటాడు. ఇప్పుడు విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడతాయి. షెన్ టీంకి ఫెంగ్ అసలు ఐడెంటిటీ గురించి తెలుస్తుంది. తర్వాత సీన్ మారుతుంది. యావ్ తన రూమ్ నుంచి మాట్లాడిన తర్వాత బయటకు వస్తుంది. కానీ అక్కడ షెన్ ముందుగానే నిలబడి ఉంటాడు. యావ్ షెన్ని అలా సడన్గా చూసి కంగారు పడుతుంది. కానీ షెన్ తన దగ్గరకు వస్తాడు. తర్వాత తను యావ్ని హక్ చేసుకుని, కొన్ని రోజులుగా నువ్వు నన్ను తప్పించుకుంటున్నావు అని అంటాడు. అలా ప్లీజ్ నన్ను క్షమించు, నేను నీ నుంచి నా ఐడెంటిటీ దాచాను అని అంటాడు. ఇది విన్న తర్వాత యావ్ మొహంలో ఒక స్మైల్ వస్తుంది. తను నవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడే షెన్ యావ్కి మరింత క్లోజ్గా వచ్చి తన చెవి దగ్గర, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను అని అంటాడు. తర్వాత షెన్ యావ్ జుట్టు కూడా తడిగా ఉందని చూస్తాడు. అందుకే తను యావ్ని బెడ్ మీద కూర్చోబెడతాడు. తర్వాత తన చేతులతో తన జుట్టుని ఆరబెడతాడు. అతను యావ్ జుట్టు నిమురుతూ, చిన్నప్పుడు నా పేరెంట్స్ ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదం వెనుక ఫెంగ్ ఫ్యామిలీ ఉంది. మా నాన్నగారు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు, అందుకే వాళ్ళు మా ఫ్యామిలీకి ఇలా చేశారు. ఆ ప్రమాదంలో వాళ్ళు నా కళ్ళ ముందే ఆ ప్రూఫ్లని, మా అమ్మ నెక్లెస్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ నెక్లెస్ని తిరిగి తీసుకోవడానికే ఆ రోజు నేను ఆ ఆక్షన్కి వెళ్ళాను. ఆ నెక్లెస్ తీసుకున్న తర్వాత అక్కడ నిన్ను చూశాను. అక్కడ నీకు కూడా ఆక్షన్ జరగబోతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఆ కారు ప్రమాదంలో నా పరిస్థితి లాగానే అనిపించింది. నీ ఫ్యామిలీని, నా ఫ్యామిలీని వాళ్ళు ఒకేసారి నాశనం చేశారు. అందుకే నేను నిన్ను ఒంటరిగా వదలాలని అనుకోలేదు. తర్వాత ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ నీకు దూరంగా ఉండలేకపోయాను. నేను ఒక మాఫియా ప్రపంచానికి చెందినవాడిని, కానీ నీకు నేను ఎప్పుడు ఏమి జరగనివ్వను అని చెబుతాడు. ఇది విన్న తర్వాత యావ్ షెన్ని హక్ చేసుకుంటుంది. కానీ షెన్ యావ్ని హక్ చేసుకోవడానికి డౌట్ పడుతూ, నేను నీకంటే 7 years పెద్దోడిని అని అంటాడు. కానీ అప్పుడే యావ్ తనని కిస్ చేస్తుంది. షెన్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక యావ్ని కిస్ చేస్తాడు. తర్వాత షెన్ యావ్ దగ్గరకు వచ్చి, నేను నిన్ను పర్మిషన్ అడిగాను, నువ్వే నా దగ్గరకు వచ్చావు, అందుకే ఇప్పటి నుంచి నువ్వు నా దానివి అని అంటాడు. తర్వాత షెన్ యావ్ని బెడ్ మీద పడుకోబెడతాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు నైట్ని స్పెండ్ చేస్తారు. తర్వాత సీన్ మారుతుంది. యావ్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. షెన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. షెన్నే వచ్చి ఉంటాడని యావ్ అనుకుంటుంది. అందుకే తను డోర్ని ఓపెన్ చేస్తుంది. కానీ అప్పుడే ఎవరో తనని కిడ్నాప్ చేస్తారు. యావ్ కళ్ళు తెరిచినప్పుడు తన ముందు జాంగ్ని చూస్తుంది. జాంగ్ని తన ముందు చూసి యావ్ చాలా కోపంగా, నిన్ను సీనియర్ అని పిలవాలా లేక జాంగ్ అని పిలవాలా అని అడుగుతుంది. అలా నువ్వు మా డాడీతో ఎందుకలా చేసావని అంటుంది. ఇది విన్న తర్వాత జాంగ్ యావ్ దగ్గరకు వచ్చి కోపంగా తనని పట్టుకుని, నువ్వు ఈ విషయాల్లో తల దూచకూడదు, నువ్వు ఒక ఇన్నోసెంట్ అమ్మాయివి, మీ డాడీ మమ్మల్ని బయట పెట్టాలి, ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు, అందుకే మేము ఆయన్ని అడ్డు తొలగించుకోవాల్సి వచ్చింది. మీ డాడీ వల్ల మేము చాలా నష్టపోవాల్సి వచ్చేది, దాన్ని మేము భరించలేకపోయే వాళ్ళమని అంటాడు. కానీ అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. అతని జాంగ్ని చెత్తకొట్టి యావ్ని అతని నుంచి కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నిజానికి షెన్ ఒక సీక్రెట్ మాఫియా. అతను జాంగ్ని నాశనం చేయడానికి ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అతను జాంగ్కి వ్యతిరేకంగా ఉన్న అన్ని ప్రూఫ్లన్నీ కూడా మీడియాకి ఇచ్చేస్తాడు. దానివల్ల జాంగ్ పూర్తిగా నాశనం అయిపోతాడు. జాంగ్ ఇప్పుడు ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయ్యాడు. ఫైనల్గా యావ్ షెన్ తమ కుటుంబాన్ని నాశనం చేసినందుకు అతని మీద రివెంజ్ తీర్చుకున్నారు. ఇప్పుడు యావ్ షెన్ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. తర్వాత సీన్
మారుతుంది. ఈరోజు యావ్ బర్త్డే. అందరూ కలిసి యావ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. తర్వాత షన్ యావ్కి తన తల్లి నెక్లెస్ని ఇచ్చి తనకి తన ప్రేమని చెబుతాడు. ఇది చూసి యావ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అతని లవ్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.